భారత చరిత్రలో కొన్ని ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక కీలకమైన కాలం గురించే ఈరోజు మన విశ్లేషణ. అపారమైన మార్పులు, తీవ్రమైన సంఘర్షణలతో నిండిన ఆ సమయమే తొలి మధ్యయుగ భారతదేశం. పదండి ఆ కథలోకి వెళ్దాం. ఆలోచించండి, ఒకవైపు శక్తివంతమైన రాజ్యాలు, మరోవైపు సాహసానికి మారుపేరైన యోధులు. అయినా కూడా విదేశీ శక్తుల ముందు ఎందుకు తలవంచాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? ఈ చారిత్రక విశ్లేషణలో ఈ కీలక ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ కథ ఎక్కడ మొదలవుతోందంటే చక్రవర్తి హర్షుడి మరణం దగ్గర. అతని తర్వాత ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. దేశాన్ని ఏకతాటిపై నడిపించే ఒక బలమైన శక్తి లేకుండా పోయింది. ఆశ్చర్యంగా ఉంది గదా? ఈ రాజకీయ గందరగోళం ఒకటో రెండో దశాబ్దాలు కాదు, ఏకంగా 500 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ కాలంలో ఉత్తర భారతదేశం ఎప్పుడూ మారుతూ ఉండే ఒక పజిట్లా తయారైంది. రాజ్యాలు నిరంతరం ఒకదాంతో ఒకటి పోరాడుకుంటూనే ఉన్నాయి. శాశ్వతమైన ఐక్యత అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఈ విచ్ఛిన్నమైన రాజకీయ చిత్రపటంలో కొన్ని ప్రధాన శక్తులు పైకొచ్చాయి. బెంగాల్లోని పాలకులు, ఉత్తర భారతదేశంలోని ప్రతిహారులు, దక్కన్లోని రాష్ట్రకూటులు. వీళ్లంతా తమ ఆధిపత్యం కోసం నిరంతరం పోటీపడ్డారు. వీరితో పాటు కాశ్మీర్, గుజరాత్, కనోజ్ లాంటి ఎన్నో ముఖ్యమైన రాజ్యాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఈ నిరంతర సంఘర్షణల కాలంలోనే ఒక కొత్త యోధుల వర్గం తెరపైకి వచ్చింది. వారే రాజపుత్రులు. ఆ యుగానికి వారే ఒక రకంగా ప్రతీకగా నిలిచారు. అసలు ఎవరి రాజపుత్రులు? మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వారు 7 నుండి 12వ శతాబ్దం వరకు పాలించిన ఒక యోధుల వర్గమన్నమాట. ముఖ్యంగా విదేశీ దండయాత్రలు పెరిగినప్పుడు హిందూ మతానికి, సంస్కృతికి వారే ప్రధాన రక్షణ కవచంగా నిలిచారు. రాజపుత్రులు గొప్ప యోధులే కాదు, కళలను బాగా పోషించారు. వాళ్లు కట్టిన అద్భుతమైన కోటలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. కాని వాళ్లలో ఒక పెద్ద బలహీనత ఉంది. అదే అనైక్యత. వారి మధ్య ఉన్న ఆధిపత్యపోరులు, అంతర్గత కలహాలే వారికి అతి పెద్ద శత్రుగా మారాయి. అందుకే బయటనుంచి ఎంత పెద్ద ముప్పొచ్చినా వాళ్లు ఏకం కాలేకపోయారు. ఇదే వాళ్ల పతనానికి కారణమైంది. సరిగ్గా రాజపుత్రులు తమలో తాము కొట్టుకుంటున్న ఈ సమయంలోనే భారతదేశ సరిహద్దుల నుంచి ఒక కొత్త ముప్పు రావడం మొదలైంది. విదేశీ దండయాత్రల మొదటి అంకం మొదలైందన్నమాట. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సాసా 712లో అరబ్బులు సింధును ఆక్రమించడంతో ఇది మొదలైంది. ఆ తర్వాత గజనీ మహ్మూద్ ఏకంగా 17 సార్లు దండయాత్ర చేసి ముఖ్యంగా సోమనాథాలయం లాంటి ప్రదేశాల్నుంచి అపారమైన సంపదను కొల్లబట్టాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. గజనీ మహ్మూద్ ఉద్దేశ్యం భారతదేశంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం కాదు. అతని దాడుల వెనక ఉన్న ఏకైక ప్రేరణ ఇక్కడ దేవాలయాలు, రాజ్యాలలోని అపారమైన సంపదను దోచుకుని తన సామ్రాజ్యానికి తరలించుకుపోవడమే. అయితే అతన్ని కేవలం ఒక దోపిడీదారుడిగానే చూస్తే పొరపాటే. చూడండి, ఈ కోటేం చెప్తుందంటే అతను ఇక్కడి సంపదతో పంజాబ్ నుండి కాస్పియన్ సముద్రం వరకు ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అంటే అతని దాడుల ప్రభావం చాలా విస్తృతమైనది. గజనీ మహ్మూద్ కథ అలా ముగిస్తే భారత చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఈసారి వచ్చిన దండయాత్రికుడి లక్ష్యాలు చాలా భిన్నమైనవి. ఇక్కడే భారత చరిత్ర గతిని మార్చేసే ఒక నిర్ణయాత్మక సంఘర్షణ మొదలైంది. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. గజనీలా సంపద కోసం కాదు, మొహమ్మద్ గోరీ వచ్చింది ఒక పక్కా ప్లాన్తో. ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఇది తాత్కాలిక దాడి కాదు, శాశ్వత ఆక్రమణకు నాంది అనమాట. మరి ఘోరీని ఎదుర్కోటానికి మనవైపు నుంచి కూడా ఒక బలమైన నాయకుడు ముందుకొచ్చాడు. అతనే పృథ్వీరాజ్ చౌహాన్. అతను ఘోరీని ఎదుర్కోవడానికి, మిగతా రాజపుత్ర రాజ్యాలను ఏకం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇక్కడే తరైన్ దగ్గర 2 చారిత్రాత్మక యుద్ధాలు జరిగాయి. 1191లో జరిగిన మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ ఘోరీని చిత్తుచిత్తుగా ఓడించాడు. అద్భుతమైన విజయం. కానీ ఆ కథ అక్కడితో ఆగలేదు. కేవలం 1 సంవత్సరం తర్వాత 1192లో ఘోరీ ప్రతీకారంతో మరింత పెద్ద సైన్యంతో తిరిగి వచ్చాడు. ఈసారి దురదృష్టవశాత్తు పృథ్వీరాజ్ ఓడిపోయాడు. ఆ ఒక్క ఓటమే భారతదేశంలో మొదటి ముస్లిం రాజ్య స్థాపనకు దారితీసింది. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. అంతటి శక్తివంతమైన హిందూ రాజ్యాలు విదేశీ దండయాత్రికుల ముందు ఎందుకు నిలవలేకపోయాయి? వాటి కారణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఇంతటి పరాక్రమవంతులు, అపార సంపద ఉన్న మన రాజ్యాలు ఎందుకు ఓడిపోయాయి? అసలు కారణాలేంటి? లోతుగా చూద్దాం. కారణాలొక్కొక్కటిగా చూస్తే మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది, రాజకీయ ఐక్యత లేకపోవడం. రెండోది, వారి సైనిక వ్యూహాలు పాతబడ్డాయి. మూడోది, కుల వ్యవస్థ వల్ల సమాజంలోని మెజారిటీ ప్రజలు యుద్ధానికి దూరంగా ఉన్నారు. ఇక చివరగా, దండయాత్ర చేసిన సైనికులకు ఉన్న మతపరమైన ఉత్సాహం కూడా వారి విజయానికి ఒక కారణంగా నిలిచింది. ఇన్ని కారణాలు ఉన్నా ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. హిందూ రాజ్యాల ఓటమికి అత్యంత ముఖ్యమైన కారణం వారి మధ్య ఐక్యత లేకపోవడమే. వ్యక్తిగత కలహాలను పక్కనపెట్టి ఉమ్మడి శత్రువుపై వారు ఎన్నడూ కలిసికట్టుగా నిలబడలేకపోయారు. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ఆ రోజు ఆ రాజులందరూ తమ విభేదాలను పక్కనపెట్టి ఒక్కటిగా నిలబడి ఉంటే మన చరిత్రగతి బహుశా పూర్తిగా వేరేలా ఉండేదేమో. ఒక్కసారి ఆలోచించండి.